యూజింగ్ సైన్స్ ప్రాసెస్ స్కిల్స్. అంటే సైన్స్ ప్రాసెస్ స్కిల్స్ దట్ మీన్స్ ఇక్కడ చూడండి, వెన్ సైంటిస్ట్ ట్రై టు ఫైండ్ అన్ ఆన్సర్ టు ఏ క్వశ్చన్ ఆర్ డూ అన్ ఎక్స్పెరిమెంట్. అంటే సైంటిస్ట్లో ఒక ఆన్సర్ తీసుకోవాలంటే ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా అండ్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి దే యూస్ థింకింగ్ టూల్స్ కాల్డ్ ప్రాసెస్ స్కిల్స్. థింకింగ్ టూల్స్ అంటే ఆలోచన విధానంతో వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేది దాంతో ప్రాసెస్ స్కిల్స్ చేస్తారంటే స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. యూ యూస్ మెనీ ఆఫ్ ద ప్రాసెసెస్ స్కిల్స్ వెనెవర్ యూ స్పీక్, లిసన్, రీడ్, రైట్ ఆర్ థింక్. మనం చూడండి ఎప్పుడైనా సరే ఫ్లూయెన్సీలో మనం మాట్లాడాలంటే స్పీకింగ్లో కానీ థింకింగ్లో కానీ రైటింగ్లో కానీ కొన్ని స్కిల్స్ అంటే ఎలా చేయాలి ఏంటి స్టెప్ బై స్టెప్ దేని తర్వాత ఏది రాయాలి అనేది ఆలోచిస్తాం కదా. దోస్ ఆర్ ద థింకింగ్ స్కిల్స్. ఓకే, థింక్ అబౌట్ హౌ దీస్ స్టూడెంట్స్ యూజ్ ప్రాసెస్ స్కిల్స్ టు హెల్ప్ దెమ్ ఆన్సర్ క్వశ్చన్స్. వాళ్ళకి ఇక్కడ కింద మనకి కొంతమంది స్టూడెంట్స్ కొంత ప్రాసెస్ చేశారు, అవి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఓకే చూడండి, డూ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఇన్వెస్టిగేట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్. అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఇక వరల్డ్లో ఉన్నవి కొత్తవి ఇన్వెస్టిగేట్ చేసుకోవడానికి చేయమంటున్నాడు. వాట్ సాకేత్ ప్లాన్స్ టు ఇన్వెస్టిగేట్. సాకేత్ ఏం ప్లాన్ చేశాడో చూడండి. సాకేత్ కలెక్ట్ సీషెల్స్ ఆన్ హిస్ విజిట్ టు హిస్ బీచ్. బీచ్కి వెళ్ళినప్పుడు సాకేత్ సీషెల్స్ అంటే సముద్రంలో ఉండేటువంటి శంఖాలు కానీ గుల్లలు కానీ నత్తగుల్లలు ఇలాంటివి ఉంటాయని చూసారా, వాటన్నిటిని కూడా కలెక్ట్ చేశాడు. హీ వాంట్స్ టు మేక్ కలెక్షన్స్ ఆఫ్ షెల్స్ దట్ ఆర్ అలైక్ ఇన్ సమ్ సేమ్ వే. ఒకేలాగా ఉండేటువంటి వాటిని కలెక్ట్ చేయాలి అని అనుకున్నాడు. హీ లుక్స్ ఫర్ షెల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్. ఒకే సైజ్ ఉండాలి, ఒకే షేప్ ఉండాలి అనేది వాడు చూశాడు. హౌ సాకేత్ యూజెస్ ప్రాసెస్ స్కిల్స్. ప్రాసెస్ అంటే దాన్ని అలాగా తీసుకోవడానికి ఏమి ప్రాసెస్ పద్ధతులు ఫాలో అయ్యాడు చూడండి. హీ అబ్జర్వ్స్ ద షెల్స్ అండ్ కంపేర్స్ ద సైజెస్, షేప్స్ అండ్ కలర్స్. ఆ సీషెల్స్ అన్నీ తీసి సైజు, షేప్, కలర్స్ తోటి డిఫరెంట్ చేశాడు. హీ క్లాసిఫైస్ ద షెల్స్ ఫస్ట్ ఇంటూ గ్రూప్స్ బేస్డ్ ఆన్ ద సైజెస్ అండ్ దెన్ ఇంటూ గ్రూప్స్ బేస్డ్ ఆన్ ద షేప్స్. ఫస్ట్ సైజెస్ ప్రకారంగా గ్రూప్ చేశాడు, తర్వాత అగైన్ దట్ గ్రూప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ అకార్డింగ్ టు దేర్ సైజ్. ఓకే, సైజ్, షేప్. ప్రాసెస్ స్కిల్స్ ఏంటో చూడండి. అబ్జర్వ్, యూస్ ద సెన్సెస్ టు లెర్న్ అబౌట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఈవెంట్స్. అబ్జర్వేషన్కి ఏం చేయాలి, మనకుండేటువంటి సెన్సెస్ని యూజ్ చేస్తూ వాటిని డిఫరెన్షియేట్ అబ్జర్వ్ చేస్తూ సెపరేట్ చేసుకుంటాం. కంపేర్, ఐడెంటిఫై క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఈవెంట్స్ టు ఫైండ్ అవుట్ హౌ దే ఆర్ లైక్ అండ్ డిఫరెంట్. కంపారిజన్ తోటి ఏం చేస్తాం మనం, అవి ఒకేలా ఉన్నాయా సెపరేట్గా ఉన్నాయా ఒకదానికొకటి పోల్చి మనం సెపరేట్ చేయవచ్చు. అండ్ క్లాసిఫై మీన్స్ డివైడింగ్ ఇంటూ గ్రూప్స్, డిఫరెన్షియేటింగ్ ఇంటూ గ్రూప్స్. గ్రూప్ ఆర్ ఆర్గనైజ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెంట్స్ ఇన్ కేటగరైజెస్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్. వాటికి ఉండేటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ తోటి వాటిని సెపరేట్ చేయొచ్చు అనమాట. అంటే ఈ సాకేత్ చేసేటువంటి సీషెల్స్ ఒకేలాగా ఉండేటువంటి సీషెల్స్ని కలెక్ట్ చేయడానికి ఈ ప్రాసెస్ని కనుక వాళ్ళు ఫాలో అయితే వాటిని ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్. ఓకే, వాట్ చరిత ప్లాన్స్ టు ఇన్వెస్టిగేట్. చరిత అంట, సాకేత్ అయిపోయింది, నెక్స్ట్ నౌ కమింగ్ టు చరిత. షీ వాంట్స్ టు ఇన్వెస్టిగేట్, షీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ వాట్ మేక్స్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ఎ రాక్ చేంజ్. సరే, మనకి ఇక్కడ మనం చూస్తున్న నేచర్లో ఒకే సైజులో ఒకే షేప్లో రాక్స్ దొరుకుతున్నాయి మనకి? నో, ఎవ్రీ రాక్ ఈస్ డిఫరెంట్ టు అనదర్, isn't it? She plans an experiment to find out whether sand rubbing against a rock will cause pieces of the rock to flake off and change the size and shape of the rock. అవి కనుక్కోవడానికి ఏం చేశాడు, ఏమనుకుంటుందంటే తను శాండ్ ఒకదానికొకటి ఆ రాక్స్ని రబ్ చేయడం వల్ల వాటి యొక్క షేప్ కానీ సైజ్ కానీ పీసెస్ కింద అవ్వడం కానీ జరుగుతుంది అని చరిత అనుకుంటుంది. ఓకే, హౌ చరిత యూజెస్ ప్రాసెస్ స్కిల్స్. చరిత ఏం చేస్తుందో చూడు. షీ కలెక్ట్స్ 3 rocks, 3 రాళ్ళు తీసుకుంది. మెషర్స్ దెన్ మాసెస్, వాటి యొక్క వెయిట్ చూసింది. అండ్ పుట్స్ ద రాక్స్ ఇన్ ఎ జార్. మాసెస్ అంటే రాక్స్ యొక్క కెపాసిటీ మెజర్మెంట్స్ని ఎలాగ చూస్తే మనం మాస్ బరువు చూసింది, వాటిని ఏం చేసిందంటే జార్స్లో పెట్టేసింది. విత్ శాండ్ అండ్ వాటర్, ద జార్స్ వర్ ఫిల్డ్ విత్ శాండ్ అండ్ వాటర్. షీ షేక్స్ ద రాక్స్ ఎవ్రీడే ఫర్ ఎ వీక్. అండ్ వాటర్ శాండ్ పెట్టింది కదా, తను ఏం చేస్తుందో జార్స్కి క్లోజ్ చేసేసి ప్రతిరోజు కూడా వాటిని షేక్ చేస్తూ ఒక 1 week పాటు అబ్జర్వ్ చేసింది. దెన్ షీ మెజర్స్ అండ్ రికార్డ్స్ ద మాస్ ఆఫ్ ద రాక్స్, ద శాండ్ అండ్ ద కంటైనర్.
ఆ తర్వాత ముందు ఇవన్నిటిని కూడా మెజర్మెంట్స్ తీసుకుంది కదా. 1 వీక్ తర్వాత ఏం చేసింది, శాండ్కి ఒకటి మాస్ అంటే వెయిట్, ఓకే. అండ్ నెక్స్ట్ ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది ఏంటి అనేది, అండ్ నెక్స్ట్ రాక్ అండ్ నెక్స్ట్ జార్, వీటన్నిటికి కూడా డిఫరెంట్ మాసెస్ని మెజర్ చేసింది. షీ ఇంటర్ప్రెట్స్ హర్ డేటా అండ్ కన్క్లూడ్స్ దట్ రాక్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ వెన్ శాండ్ రబ్స్ అగైన్స్ట్ దెమ్. వీటన్నిటి వల్ల ఏమైంది, తనకి ఈ రాక్స్ అనేవి ఎలాగ పీసెస్ అవుతాయి అంటే కనుక ఈ శాండ్ దాన్ని బ్రోక్ చేస్తుంది అనే కన్క్లూషన్కి వచ్చిందనమాట. ప్రాసెస్ స్కిల్స్ తను ఏం ఫాలో అయిందో చూడండి. మెజర్, కంపేర్ అండ్ అట్రిబ్యూట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, దాటి యొక్క మెజర్మెంట్ తీసుకుంది కదా ఫస్ట్. అండ్ నెక్స్ట్ సచ్ యాజ్ అంటే వాటిలో వచ్చేటువంటి అట్రిబ్యూట్ మీన్స్ వాటిలో వచ్చేటువంటి చేంజెస్ ఒకదాని మీద ఇంకొకటి ప్రభావం చూపేటువంటివి ఏమేంటి, సచ్ యాజ్ మాస్, length of capacity to a unit of measure such as gram, centimeter or liter. Gather, record, display and interprets data. Gather data by making observations that will be useful for inferences or predictions. Gather data, డేటాను గ్యాదర్ చేయడం వల్ల ఏమవుతుంది, బై మేకింగ్ అబ్జర్వేషన్స్ అంటే మనం వాటిని గమనిస్తూ వాటికి సంబంధించినటువంటి డేటాని గ్యాదర్ చేయడం వల్ల మనం అనుకున్నది ప్రెడిక్షన్, మనం ముందే ఊహించాం కదా ఒకటి జరుగుతుంది అని, దీనివల్ల జరుగుతుండొచ్చు అనే దానికి వస్తాం అనమాట. రికార్డ్ డేటా బై రైటింగ్ డౌన్ ద అబ్జర్వేషన్స్ ఇన్ ఏ టేబుల్, గ్రాఫ్ ఆర్, మనం అబ్జర్వ్ చేసినటువంటివన్నీ కూడా ఒక టేబుల్ లాగా కానీ గ్రాఫ్ లాగా కానీ అండ్ నెక్స్ట్ కొన్ని నోట్బుక్లో మనం ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకోవాలి. డిస్ప్లే డేటా బై మేకింగ్ టేబుల్స్, చార్ట్స్ ఆర్ గ్రాఫ్స్. ఈ డేటాను అలా కూడా మనం ఎలా చూపిస్తాము, చార్ట్స్ మీద, ఒక టేబుల్స్ మీద కానీ టేబుల్స్ ద్వారా కానీ లేకపోతే ఒక గ్రాఫ్ ద్వారా కానీ చార్ట్ మీద డిస్ప్లే అయ్యేలాగా చేస్తాం. ఇంటర్ప్రెట్ డేటా బై డ్రాయింగ్ కన్క్లూషన్స్ అబౌట్ వాట్ ద డేటా షోస్. అక్కడ మనం ప్రెజెంట్ చేసినటువంటి డేటాతోటి మనం వచ్చినటువంటి కన్క్లూషన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ స్కిల్. నెక్స్ట్, what Aravind plans to investigate. Here the another child Aravind, he wants to investigate something. What is that? Let us see. Aravind wants to find out how the light switch in his bedroom works. తను ఏమనుకుంటున్నాడు, అరవింద్ తన బెడ్రూమ్లో ఉండేటువంటి లైట్ స్విచ్ ఎలా వర్క్ చేస్తుంది అనే దాని గురించి టెస్ట్ చేయాలనుకుంటున్నాడు. He uses batteries, a flashlight bulb, a bulb holder, thumbtacks and a paper clip టు హెల్పింగ్ దెమ్. వాడు కొన్ని ఐటమ్స్ తీసుకున్నాడు. ఏమేంటి, బ్యాటరీస్ తెలుసు కదా మీకు అందరికీ, నెక్స్ట్ ఫ్లాష్ లైట్ బల్బ్, ఓకే, నెక్స్ట్ బల్బ్ హోల్డర్ అంటే బల్బుని పట్టుకొని బల్బ్ హోల్డర్ ఉంటుంది కదా అది, అండ్ నెక్స్ట్ థమ్ ట్యాక్స్ మీన్స్ క్లిప్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు పుట్ ఏ పేపర్ ఆన్ ఏ డ్రాయింగ్ బోర్డ్, నాట్ టు మూవ్, క్లిప్ అనమాట. డ్రాయింగ్ బోర్డ్ మీద పేపర్ మూవ్ అవ్వకుండా పెట్టేటువంటి క్లిప్స్ని థమ్ ట్యాక్స్ అంటాం. అండ్ నెక్స్ట్ పేపర్ క్లిప్ అగైన్. ఇవన్నీ హౌ అరవింద్ యూజెస్ process skills. He decides to use a model of the switch and the wires in the wall. అతను ఏమనుకున్నాడు, ఎలా వర్క్ అవుతుందో చూడాలి అంటే కనుక సేమ్ అదే ప్యాటర్న్ తోటి స్విచ్ ఒక మోడల్ మనం తయారు చేయాలి, వైర్స్ ఎలా ఉంటాయో అలాగే తయారు చేయాలి అని ప్రిపేర్ చేశాడు. He predicts that the bulb, wires and batteries have to be connected to make the bulb glow. వాడు ఏమనుకుంటున్నాడంటే వైర్స్ కానీ బల్బ్ కానీ బ్యాటరీస్ కానీ ఇవన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయితేనే బల్బు వెలుగుతుంది. He comes to that clue. వాడు అనుకున్నాడు. He infers that moving paper clip interprets the flow of electricity in terms of the light. ఆ మూవింగ్ పేపర్ క్లిప్ అనేది పేపర్ ఉండదు కదా, అది ఏం చేస్తుందంటే ఇంటర్ప్రెట్స్ అంటే అడ్డంకి కలిగించడం అనమాట. కరెంట్ ఫ్లో అని దాన్ని బ్రేక్ చేస్తూ ఉంటుంది మధ్యలో అని చెప్పేసి, అండ్ టర్న్స్ ఆఫ్ ద లైట్, అది బ్రేక్ చేయడం వల్ల లైట్ ఆరిపోతూ ఉంటుంది. అరవింద్స్ మోడల్ వెరిఫైస్ హిస్ ప్రెడిక్షన్ అండ్ ఇన్ఫరెన్స్. అరవింద్స్ మోడల్ ఏం చేస్తుందంటే వాడు చెప్పిన దానికి కరెక్ట్గానే ప్రూవ్ చేస్తుంది అని చెప్పేసి వచ్చాడు. ప్రాసెస్ స్కిల్స్, యూజ్ ఏ మోడల్, మేక్ ఏ రిప్రజెంటేషన్ టు హెల్ప్ యూ అండర్స్టాండ్ అన్ ఐడియా, అన్ ఆబ్జెక్ట్ ఆర్ అన్ ఈవెంట్ సచ్ యాజ్ హౌ సంథింగ్ వర్క్స్. ఇక్కడ మనకి యూజ్ ఏ మోడల్ అంటే మనం ఏదైతే అనుకున్నామో దానికి ఒక మోడల్ తయారు చేయడం వల్ల అది ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది, దేనివల్ల వర్క్ అవుతుంది ఇవన్నీ కూడా డిసైడ్ చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. ప్రెడిక్షన్ మీన్స్ హౌ అంటే మనకి ఇలా జరుగుతుంది అని మనం ముందే చెప్పడం అనమాట. అంటే ఎక్స్పెరిమెంట్ చేయకుండానే ఇలాగే అయ్యి ఉండొచ్చు అనేది ప్రెడిక్షన్ అనమాట. నెక్స్ట్ ఇన్ఫర్స్, యూజ్ లాజికల్ రీజనింగ్ అంటే అక్కడ జరిగిన దాన్ని లాజికల్ రీజన్స్తో సహా మనకి బయట చెప్పడాన్ని ఇన్ఫర్ అంటాం. నెక్స్ట్, వాట్ శ్వేత ప్లాన్స్ టు ఇన్వెస్టిగేట్. శ్వేత వాంట్స్ టు నో వాట్ బ్రాండ్ ఆఫ్ పేపర్ టవల్ అబ్జర్వ్స్ ద మోస్ట్ వాటర్.
ఓకే, శ్వేత ఏమనుకుందంటే ఒక పేపర్ టవల్స్ ఏ బ్రాండ్ యొక్క పేపర్ టవల్ ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది చెక్ చేసి వాళ్ళ డాడీకి చెప్తే ఆ పేపర్ బ్యాగ్స్ ఆ బ్రాండ్ కొనుక్కుందామని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫర్ దట్ షీ చూసెస్ 3 brands ఆఫ్ పేపర్ టవల్స్. తనకు తెలిసినటువంటి 3 brands ఆఫ్ పేపర్ టవల్స్ తీసుకుంది, 3 jars తీసుకుంది. అండ్ ఇన్ ద 3 jars ఇట్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్, మూడింటిలో కూడా ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకుంది. అండ్ నెక్స్ట్ షీ పుట్స్ దట్ పేపర్ టవల్ ఫ్రమ్ ఈచ్ బ్రాండ్ ఇన్ ద జార్. ఓకే, ఒక్కొక్క జార్లో ఒక్కొక్క పేపర్ టవల్ని పెట్టింది. అండ్ ఆఫ్టర్ సమ్ టైం, కొంత టైం తర్వాత షీ టేక్స్ దట్ పేపర్ అండ్ వెయిట్ ఫర్ 5 seconds టు డ్రెంచ్ ద వాటర్, ఎక్సెస్ వాటర్ ఫ్రమ్ దట్ టవల్. తర్వాత ఒక 5 seconds దాన్ని అలాగే పట్టుకుని ఉండడం వల్ల ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది బయటికి రావడానికి వెయిట్ చేసింది. అండ్ ఆఫ్టర్ దట్ టు చెక్ విచ్ అబ్జర్బ్స్ మోర్ వాటర్, షీ వాంట్స్ టు మెషర్ ద వాటర్, రిమైనింగ్ వాటర్ ఇన్ ఈచ్ బీకర్. అంటే ఏ టవల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంది అంటే కనుక చెక్ చేయాలి, తెలుసుకోవాలి అంటే కనుక ఒక బీకర్లో ఎంత వాటర్ ఉంది అనేది చెక్ చేస్తే, మెషర్ చేస్తే దానికి తెలుస్తుంది. ఓకే, అండ్ ఫర్ దిస్ ప్రాసెస్ స్కిల్స్. And Sweta controls variables by making sure that each beaker contains exactly the same amount of water. తను ఏం చేసింది, వేరియబుల్స్ని కంట్రోల్ చేయడానికి ఈచ్ బీకర్ హ్యాస్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ సేమ్గా వేసింది. ఓకే, అండ్ టైమ్ ఆల్సో షీ గేవ్స్ ద సేమ్ టైమ్. ప్రాసెస్ స్కిల్స్. హైపోథెసైజ్, మేక్ ఎ స్టేట్మెంట్ అబౌట్ అన్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. అంటే మనకి వచ్చేటువంటి అవుట్కమ్ని వాటిని ఊహించి ముందే చెప్పడం మనం అనుకున్నది, దాన్ని హైపోథెసైజ్ అంటాం. Plan and conduct experiment. Identify and perform the steps necessary to test a hypothesis using appropriate tools, recording and analyzing the data collected. ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్లాన్ అండ్ ఎక్స్పెరిమెంట్ అందరినీ కూడా మనం ప్లాన్ అండ్ కండక్ట్ ఎక్స్పెరిమెంట్ అంటే మనం ఎక్స్పెరిమెంట్ ఎలాగైతే కండక్ట్ చేస్తామో ఒక రూల్గా, ఒక వే ఆఫ్ దాంట్లో వెళ్తూ దాన్ని కరెక్ట్గా చేసుకోవడం. Control variables. Identify and control factors that affect the outcome of an experiment so that only one variable is to be tested in an experiment. అక్కడ మిగిలినటువంటి వేరియబుల్స్ని సేమ్ క్వాంటిటీలో తీసుకుంటూ ఒక్క వేరియబుల్ని మాత్రమే మనం ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని చేంజ్ చేస్తూ ఉంటాం. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ స్కిల్స్, ప్రాసెస్ స్కిల్స్. Okay, that's all for this class. Thank you children. Bye.